గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత 2025 సంవత్సరం ఆగస్టు నెల 25వ తారీఖు. ఇప్పుడు వృశ్చిక రాశి ఫలితాలు చెప్పుకుందాం. మేష వృశ్చికయోర్ భౌమ. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. ఆ కుజుడు ఇప్పుడు ఏకాదశంలో ఉన్నాడు. ఏకాదశంలో ఉన్న గ్రహం బాగా మేలు చేస్తాడు. తర్వాత రవి కూడా దశమంలో ఉన్నాడు, బాగున్నాడు. తర్వాత శుక్రుడు 9 ఉంటున్నాడు, శుక్రుడు బాగున్నాడు. మొత్తం 8 గ్రహాల్లో 3 గ్రహాలు కుజుడు, రవి, శుక్రుడు, ఈ 3 గ్రహాలే బాగున్నాయి. బాగున్న గ్రహాలకు వచ్చేప్పటికల్లా కేతువు, బుధుడు, గురువు, శని, రాహువు, ఈ గ్రహాలు బాగాలేవు. శుక్రుడు వల్ల వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవం. శుక్రుడు బాగుంటే వివాహం అవుతుంది, చాలా భోగాలు అనుభవిస్తారు, మంచి ఇల్లు కట్టుకుంటారు, మంచి ఐశ్వర్యవంతులు అవుతారు, బాగా సంపాదిస్తారు. తర్వాత రవి బాగున్నాడు, ఆరోగ్యం బాగుంటుంది, విద్య బాగుంటుంది. కుజుడు బాగున్నాడు, ఇల్లు ఇట్లాంటివి కొనుక్కోవడానికి బాగా అవకాశం ఉన్నది. కానీ వీటి నుంచి బయటపడకుండా ఉండటానికి గురువు అష్టమంలో ఉన్నాడు. ఈ గురువు వల్ల వచ్చే ఆదాయాన్ని మొత్తం చెడగొడతాడు. ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. ఉన్న చోటు నుంచి ఎడగొడతాడు, చేసే వృత్తి నుంచి ఎడగొడతాడు. డబ్బులు ఖర్చు అవుతాయి, బతుకు పోతుంది, ఎట్లా బతకాలా అర్థం కాదు. అన్ని రకాల బాధలు ఒక్క గురువు వల్ల వస్తున్నాయి. శని కూడా మీనంలో పంచమంలో ఉన్నాడనే కానీ వక్రించి వెనక్కి రావటం చేత కుంభంలో ఉన్న ఫలాలనే చూపిస్తాడు. రవి, కుజుడు, శుక్రుడు, ఈ 3 గ్రహాలే బాగున్నాయి. మరి 8 గ్రహాల్లో 3 గ్రహాలే బాగున్నాయి. కుజుడు బాగా ఖర్చు పెట్టేటట్టుగా ఉన్నాడు, శని ఇంకా ఖర్చు పెట్టేటట్టుగా ఉన్నాడు. సమస్య చెప్పాలంటే పాపగ్రహాల్లో ఒక్క గ్రహం చెడుగా ఉన్నా కూడా బాగున్న గ్రహాలు ఎన్ని తెచ్చినా, ఇప్పుడు ఇంట్లో విపరీతంగా ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు అనుకుందాం, ఎంత తెస్తే మాత్రం కనపడుతుంది? జల్సా చేసేవాళ్ళు ఉంటే. అట్లాగే శని వల్ల అనవసరమైన ఖర్చులు, రోగాలు, నొప్పులు, ఆపరేషన్లు, దెబ్బలు తగలటారో, ఇట్లా దండగమారి ఖర్చులు, తప్పనిసరైన ఖర్చులు రావడానికి అవకాశం ఉంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏం చేయాలంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఎట్లా ఉందో చూపించుకొని, ఈ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఏమైనా సమస్యలు ఉంటే పూర్తిగా దానికి తగినట్టుగా చేస్తే దాన్ని ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత తొందరగా మేలుకుంటే అంత మంచిది. ఈ రాశి వాళ్ళు మరి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం మంచిది. శ్రవణ మాసం కాబట్టి ఈ శ్రవణ మాసం మరి జూలై నెల 24వ తారీఖు నుంచి మళ్ళీ ఆగస్టు 23 దాకా శ్రవణ మాసం ఉంటుంది. ఈ 4 రోజులు వరలక్ష్మి వ్రతం, ప్రతిరోజు ఈశ్వరుడికి అభిషేకం చేసుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు సంపాదించి మిగలటం కంటే వచ్చిన డబ్బులు వృధాగా దండకు ఖర్చు కాకుండా, మరి అప్పుల పాలు కాకుండా నిలబడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి. వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.
ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. ఆ కా మా వై, ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం, ఇవి చాలా విశేషమైన నెలలు. ఆషాఢంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వనంలో భూలోకంలోకి వస్తాడు. కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి. ఏమిటా అంటే ఆషాఢ మాసం, మరి తొలి ఏకాదశి, మరి చెట్లు చిగుర్చి బాగా మొక్కలు మొలిచే టైము, తర్వాత శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం, ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు, మరి భాద్రపద మాసం వచ్చేవాళ్ళకల్లా దేవతల కంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు. శ్రావణ బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతివాళ్ళు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శ్రాద్ధం పెట్టాలి. కనీసం తర్పణైనా చేయాలి. దర్భ వేలికి పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత జంజం ఏం చేస్తాము, దండలాగా వేసుకొని నేల మీద నీళ్లు పిండి కళ్ళగద్దుకుంటాము. ఆ నీళ్లు పిండేటప్పుడు ఒక మాట చెబుతాము, ఏకేచ అస్మత్కులే జాతా అపుత్రా గోత్రిణో మృత తే గృహంతు మయా దత్తం సూత్ర నిష్పీడకం. ఈ సమయంలో పితృదేవతలకు తర్పణ చేశాము. నా వంశీకులు కానీ, నా గోత్రికులు కానీ, మరి ఎవరైనా కానీ కర్మ చేయక, మరి దహనం చేయక, ఎవరు తగలబెట్టక, ఎవరు సమాధి చేయక కొండల నుంచి పడి చచ్చిపోవటం కానీ, ఏదైనా కాలిపోయే వాటిలో పడి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ జన్యంతో పిండిన నీళ్ల వల్ల వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుగాక. ఏకేచ అస్మత్కులే జాతా, నా కులంలో పుట్టిన వాళ్ళు, అపుత్రాహ పిల్లలు లేని వాళ్ళు, గోత్రులో మృత గోత్రీకులు లేని వాళ్ళు, గోత్రులో మృత గృహంతో ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పిలుస్తున్నాను. వీళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాం. దేవతా పూజల కంటే పితృదేవులకి తలకి భాద్రపద మాసంలో బహుళ పక్షంలో కనీసం తిలోదకాలైనా ఇవ్వటం మీరు పితృ రుణం తీర్చుకున్నవాడు అవుతారు. శ్రావణ మాసమేమో అమ్మవారు ఈశ్వరుడు, భాద్రపద మాసం వచ్చేప్పటికల్లా పితృదేవతలు, ఆశ్వయుజంలో వచ్చేప్పటికల్లా పార్వతి అమ్మవారు. పాడ్యం నుంచి మరి దశమ వరకు శరన్నవరాత్రులు, 10 రోజుల నవరాత్రులు, తర్వాత 10 రోజులు నవరాత్రులు. మరి కార్తీక మాసం వచ్చేప్పటికల్లా ఈశ్వరుడు పూజలు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వనంలో సాక్షాత్కరిస్తాడు. ఆ రోజున దేవుడు ఎక్కడున్నాడో మనకు తెలియదు. దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము. మంత్రంలో ఏం చెప్పారు, సహస్ర శీర్షం దేవము, 100 తలకాయలు ఉన్నాయి, విశ్వాక్షం భూమి ఆకాశం అంత కన్నుంది. ఆయన మనం చూడగలవా? చూడలేము. ఆయన సూక్ష్మ రూపంతో తులసి వనంలో ఉంటాడు. ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ ఆమె పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన చూసిన, మరి ఆ తులసి వనంలో పూజ చేసిన రవరవ్యాధి నరకాలు పోతాయిట. కాబట్టి కార్తీక మాసం. మరి మార్గశిర మాసం విష్ణుమూర్తి పూజలు. మరి పుష్యమాసం కూడా విష్ణుమూర్తి పూజలు, మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు. ఇక్కడి నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందటానికి చాలా మంచి అవకాశమైన రోజులు. దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు, మనకుండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు, మరి పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ
నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి. దేశము మనము అందరం బాగుంటాం. నోరు లేని జీవరాశులు ఉన్నాయి, అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి. స్వస్తి.